ఇవాళ స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. ఇవాళ మన స్పెషల్స్ వచ్చేసి మటన్ పులావ్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను మీకు. అదిగోండి, ఇలా అంటే వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సి అభిలేష్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి వీడియో ఏంటనుకుంటున్నారా? ఇవాళ సండే కదా, అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా. మరి ఇవాళ వచ్చేసి వెరైటీగా మటన్ పులావ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా, మసాలాలు అంత ఎక్కువ లేకుండా ఎలానో వచ్చేసేయండి, చూసేద్దాం. ఫస్ట్ దీనికి వచ్చేసి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే నేను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాయిల్ చేసుకుంటే నీచు వాసన అలా రాకుండా వెంటనే ఉడికిపోతుంది. ఇదైతే ఒక హాఫ్ కేజీ మటను. కావాల్సింది కావాల్సినవి ఇదిగోండి, హోల్ గరం మసాలాస్, ఇదిగోండి యాలకులు, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, వచ్చేసి బిర్యానీ మసాలా అండి. ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. ఒక స్పూను ధనియాల పొడి, కొన్ని జీడిపప్పులు, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక 2-3 ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 2 టమోటాలు, ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇదిగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి ఫ్రెష్గా నెయ్యి. ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. బిర్యానీ రైస్ తీసుకున్నానండి. నేను వచ్చి బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో? ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకోవాలి. ముందైతే ఒక డబరా పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడైతే ఇదైతే వేడెక్కింది కదండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే ఏ బిర్యానీకైనా టేస్ట్ బాగుంటుందండి. స్పూన్, అలాగే ఒక 3 స్పూన్లు ఆయిల్. ఆయిల్ అయితే వేడెక్కింది కదండి. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ వేసేసుకుందాం. నేను మసాలాలు తక్కువే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఘాటు తినలేరు కదా. మసాలాలు వేగుతున్నాయి కదా. ఇప్పుడైతే ఈ జీడిపప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇప్పుడైతే ఈ జీడిపప్పు అయితే వేగినాయి కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. పేస్ట్ వేగింది కదండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుందాం. పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు. కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి, నేనైతే వేస్తాను. మీకు నచ్చిపోతే స్కిప్ చేసేయచ్చు. దీంట్లోనే టమాటా ముక్కలు ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే చూద్దామండి. చూసారా ఎలా వేగినాయో? ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేసుకున్నాం. మటన్ అయితే బాగా వేగనిద్దామండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం.
ఈ మటన్ అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా ఎలా వేగుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ మాత్రమే కారం వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుంది కారం, ఎక్కువ అవసరం లేదు. మీరు స్పైస్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లోనే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పెరుగు సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. పెరుగు అయితే వేసుకున్నాం కదండి. పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత వాటర్ పోసుకుందాం. చూసారా ఎలా వేగిందో. మనం 2 గ్లాసులు రైస్ కదండి, 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయండి. గ్లాసున్నర అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ అయితే పోసుకుందాం. ఈ వాటర్ బాగా తెరలేదాకైతే ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ అయితే రాళ్ళు ఉప్పు అయితే వేసుకుందామండి. చూసారా ఎలా తెరుగుతుందో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. రైస్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకొని రైస్ అంతా ఉడికేదాకా ఉంచుకున్నాము. ఉప్పు ఏదన్నా చాలా పోతే ఇప్పుడే చూసుకొని వేసేసుకోవాలి. ఇదైతే దీన్ని ఉడికించుకుందాం. చూసేద్దాం. చూసారా ఎలా పొడి పొడిగా ఉడికిందో. ఇంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు దీంట్లో మనం పైన గార్నిష్ చేసుకున్నాం. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాం. కొంచెం కొంచెం కొత్తిమీర. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.